చూస్తే హైదరాబాద్ అంబర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న తల్లి కూతురిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిన్న రమ్య, ఇవాళ సంజన. పంజాగుట్ట వద్ద చిన్నారి రమ్య ప్రమాద ఘటన మరొక ముందే మరోసారి అలాంటి ప్రమాదమే ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. పెద్దంబర్పేట వద్ద తల్లి కూతురును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ఏళ్ల చిన్నారి సంజనకు బ్రెయిన్ డెడ్ అయింది. తల్లి శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందించిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కారును పరిశీలించగా అందులో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. నిందితులు పరారీలో ఉన్నారు. చెప్తా మందు కదులుతుంది లోపల. యాక్సిడెంట్ చేసిన యువకుల కారులో మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ప్రమాదం చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి యువకులు పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై గాలిస్తున్నారు. అలాగే యువకుల కోసం కూడా గాలిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నిన్న రమ్య ఘటన మరొక ముందే అని మాటల్లో చెప్పుకోవడం కాదు, నిజంగానే మనం వాస్తవంగా చూస్తున్నాం. అలాంటి సంఘటనే రమ్య ఫ్యామిలీ మళ్ళా వెళ్తుంటే ఇంకొకటి జరిగిన సంఘటన చూస్తున్నాం. సేమ్ సీన్ మళ్ళా రిపీట్ అయినట్టు ఇప్పుడు మనం సంజన విషయంలో చూస్తున్నాం. ఇలా అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? పోలీసులు ఏ విధంగా వెళ్తా ఉన్నారు ముందుకి? అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బస్ స్టాప్ నుండి సంజన, శ్రీదేవి తల్లి కూతుర్లు కూడా ఆ రోడ్డు క్రాస్ చేసే క్రమంలో ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే వీరు ఎవరైతే కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఇద్దరు యువకులు కూడా విజయవాడ నుండి హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే విజయవాడ నుండి హైదరాబాద్ కు వస్తున్న మధ్య వీరు మార్గం మధ్యలో ఒక దగ్గర ఆగి మద్యం బాటిల్ కొనుగోలు చేసి కారులోనే మద్యం సేవించి వీళ్ళు డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అతి వేగంగా వస్తూ కూడా తల్లి కూతుర్లిద్దరిని కూడా అతి వేగంగా కూడా ఢీకొట్టడంతో వీరు ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. అయితే అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్ లో ఉన్నటువంటి స్థానికులు గమనించి వీరిద్దరిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే సంజన తల్లి శ్రీదేవికి మాత్రము తలకు తర్వాత కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలై ఆమెకు మాత్రం పరిస్థితి మాత్రం కొద్ది విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు సంజనాకు మాత్రం ఎందుకంటే తలకు తీవ్ర గాయం కావడంతోనే అపస్మారక స్థితిలోకి వస్తుంది. 24 గంటలు గడిస్తే గాంగా సంజన పరిస్థితి ఏ విధంగా ఉంటదనేది మాత్రము చెప్పలేమంటూ కూడా ఇప్పటికే వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే కామినేని ఆసుపత్రిలో కూడా ఉదయం నుంచి కూడా అబ్జర్వేషన్ లో కూడా పెట్టడం జరిగింది. ఈ ఘటనలో మాత్రం ఎందుకంటే రమ్య ఘటన మరొక ముందే మరో ఘటన ఈ యొక్క చోటు చేసుకోవడంతో సంజన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మద్యం సేవించి వాహనం నడిపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రవీణ్, మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు ఈ విషయంపై స్పందించేందుకు లాయర్ అరుణ్ కుమార్ గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్ కుమార్ గారు, నమస్కారం అండి. నిన్న రమ్య, ఇవాళ సంజన, రేపు ఇంకెవరో, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులపై ఎలాంటి కేసులు నమోదు చేయాల్సి ఉంటుందంటారు? సార్, డెఫినెట్ గా ఇది అలౌ చేయకూడదు. సభ్య సమాజం అని మనం చెప్పుకున్నట్టయితే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నా వంతు నేను డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయబోతున్నాను. నేను ఎవరైనా సరే వెహికల్ మేబీ 6 వీలర్ 4 వీలర్ 2 వీలర్ ఎవరైనా సరే ఏ వెహికల్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వంతోన పోలీస్ శాఖతోన ఉండేట్టు ఏర్పాటు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే వాడు కారు అడ్డంగా తోలి వెళ్ళిపోతున్నాడు. చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారా, బ్లీడింగ్ తో చనిపోతున్నారా, యాక్సిడెంట్ వల్ల కూడా చనిపోకుండా కొంతమంది బ్లీడింగ్ వల్ల కూడా చనిపోతున్నారు. అంటే నెగ్లిజెన్స్, మెడికల్ నెగ్లిజెన్స్. అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. కోర్టులకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి, ఎవిడెన్స్లు ఇవ్వాలి, ఇవన్నీ మాకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోతున్న పరిస్థితి దాపురించింది. ఇప్పుడు ఒక వెహికల్ కి ఎంతమంది రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉంటారు? లేదు, థర్డ్ పార్టీకి ఎవరికైనా వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు దాని ఇంటిమేషన్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇచ్చే సిస్టమ్ ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుంది. లేదు అంటే ఇంకొకటి, మద్యం షాపుల్లో కూడా వెహికల్ లో వచ్చి వెళ్లే వాళ్లకు అలౌ చేయకుండా, అంటే డ్రంక్ అక్కడే ఓపెన్ చేసి తాగుతూ వెళ్లిపోయే వాళ్ళను
ఐడెంటిఫై చేసే విధంగా ఈ వైన్ షాప్ ల ముందు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే Well. ఇట్లాంటి వాటికి కళ్ళెం వేయవచ్చు. Yes. ఇదొకటి కూడా ఈ సంస్కరణ తీసుకురావాల్సిందిగా డిజిపి గారిని కూడా నేను పర్సనల్ గా నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఎగ్జాక్ట్లీ. అలాగే యాజ్ ఎ లాయర్గా మీరు చెప్పండి, చట్టాల్లో మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఇది 304A కింద రిజిస్టర్ చేస్తున్నారు, కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్. ఇది కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ ఎట్లయితుంది? ఖచ్చితంగా కాదు. ఇది 304A కాదు, 302 కింద కేసులు రిజిస్టర్ చేయాలి. ఇట్లాంటి మద్యం ఎక్కడ దొరికినా సరే దాన్ని 302 కింద రిజిస్టర్ చేసి ఇది హత్యా కేసు కిందనే నమోదు చేయాలి. కంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ ఎంత మాత్రం కాదు. తాగి డ్రైవ్ చేసినప్పుడు అమెండ్మెంట్ తీసుకురావాలి. ఖచ్చితంగా తీసుకురాని పరిస్థితుల్లో ఇంకింత మంది ప్రాణాలు అమాయకులు. మీ చూశాను నేనేమి చేశాను నేరం. అమ్మాయికి ఏ పాపం తెలియదు, కనీసం తన గురించి తను ఆలోచన చేసుకోలేని వయసులో కారు ఆమె మీద దూసుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎవడో చేసిన తప్పు అమ్మాయి ఈ రోజు బలైపోయింది. మన రమ్యను చూసాం, రమ్య ఫ్యామిలీ ఏ విధంగా ఎఫెక్ట్ అయిపోయింది, రోడ్డు మీదకి వచ్చేసింది. పూర్తిగా ఆ ఫ్యామిలీలో ఒకరిద్దరు మాత్రమే మిగిలిపోయినారు. ఇప్పుడు ఈ తల్లి బాధ చూస్తే సన్షైన్ హాస్పిటల్లో చావు బతుకుల కొరల్లో ఉందాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా 302 కిందనే రిజిస్టర్ చేయాలి. సస్పిషియస్ డెత్ కింద రిజిస్టర్ చేస్తారు దొరకనప్పుడు. 174 కింద చేసినప్పుడు 304A కింద మాడిఫై చేయకుండా ఇది 302 కిందనే రిజిస్టర్ చేయాలి. అందులో ఉన్న అందరినీ బాధ్యులు చేయాలి. ఎందుకంటే ఎవరు నడుపుతున్నారు అనే దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయకుండా అందరినీ శిక్షకు అర్హులుగా, శిక్షకు పాత్రులుగా మార్చే కఠిన చట్టాలు తీసుకురావాలి. అందులో ఎవరు తాగినా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఇంటికి తీసుకుపోయి వదిలిపెట్టడానికి ఎవరైనా తాగని వ్యక్తులను తీసుకుపోయి కూడా ప్రమాదాలను నివారించుకోవచ్చు. అయినా సరే వీళ్ళు ఇది ఒక చెలగాటంగా మారిపోయింది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెయిన్ గా వీళ్ళకు పగ్గాలు లేకుండా పోతున్నాయి. కొన్ని వందల కాలేజీలు సిటీ చుట్టూ కూడా ఉన్నాయి. ఇవి ఈ మద్యం తాగి రోడ్ల మీదకి రావడం వీళ్ళు ప్యాషన్ గా ఫీల్ అవుతున్నారు. కాకుండా వీళ్ళ కెరీర్ ని కూడా ఆపేసాలి. ఇట్లాంటి వ్యక్తులకు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్ లో కానీ ఒక 5 సంవత్సరాల వరకు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఎఫ్ఐఆర్ అయిందంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టి, తాగి నడుపుతున్నాడు అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టే విధంగా ఏర్పాట్లు కూడా మార్పులు తీసుకొస్తే తప్ప వీళ్ళు దారికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదండి. అంటే అరుణ్ కుమార్ గారు, నిన్న గాంధీ జయంతి రోజు మద్యం దొరకడం అసాధ్యం అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న విషయం. అలాంటిది ఇది జరిగిన విషయం కూడా నిన్న రాత్రి జరిగింది. అలాగే కొత్త చట్టాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ఇలాంటి నిందితులు బయటకు వస్తూ ఉన్నారు? అంటే చట్టాల్లో సీరియస్నెస్ లేకపోవడమా? మేము అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అని ప్రభుత్వాలు చెప్పుకోవడానికేనా, లేకపోతే చట్టాల్లో సీరియస్నెస్ లేకపోవడం? ఎందుకు? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? సార్ డెఫినెట్ గా కేసులో స్థానికంగా ఉండే ఆ బార్ షాప్ ఏదైతే దాని మీద బార్ కోడింగ్ ఉంటుంది, ఆ బాటిల్స్ పైన కూడా ఆ బార్ కోడింగ్ ఏ బార్ షాప్ నుంచి అవి బయటకు వచ్చింది అనేది కూడా తీయొచ్చు. పెద్ద ఇష్యూ కాదు. సాఫ్ట్వేర్ పెద్ద ఎత్తున ఇప్పుడు ఉపయోగపడుతుంది. యూజర్ ఫ్రెండ్లీ అయిన సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి ఏ షాప్ లో మద్యం తీసుకొచ్చారు వాటిని కూడా కేసులో పెట్టేస్తే బాగుంటుంది. గాంధీ జయంతి రోజు ఇట్లాంటి పనులు చేసినందుకు అదనంగా షాప్ వాడి పైన కూడా కేసులు పెట్టే అవకాశాలు ఉంటే బాగుంటది. కేసులు పెట్టాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. ఇది పోలీస్ స్టేషన్ కింద పరిధిలో వచ్చే అవకాశం. ఫైనల్ గా ఒక విషయం అరుణ్ కుమార్ గారు, ఫైనల్ గా ఒక విషయం, ఎలాంటి వాటిని మనం అరికట్టాలంటే చట్టాలు ఎలా ముందుకెళ్తే బాగుంటుందో ఒక చిన్న సలహా ఇవ్వగలరు? దీన్ని సమ్మరీ ట్రయల్ కింద విచారణ చేస్తే బాగుంటుంది సార్. ఈ సెక్షన్ల కింద సమ్మరీ ట్రయల్ అంటే 6 months లోపు డిస్పోజ్ కావాలి కేసు కూడా. ఈ 304 ఇవన్నీ కూడా సంవత్సరాల పాటు లాగి 5-6 సంవత్సరాల తర్వాత వీళ్ళకు మతిమరుపు వచ్చిన తర్వాత కేసులను 6 సంవత్సరాల తర్వాత మా పాపే పోయింది, మా ప్రాణాలే పోయినాయి, మా వాళ్ళ ప్రాణాలు, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి రాజీ అయ్యే పరిస్థితి వస్తుంది 5-6 సంవత్సరాల తర్వాత. అలా కాకుండా సమ్మరీ ట్రయల్లో లాగి చేస్తే మాత్రమే వీటికి పరిష్కారం ఉంటుంది. శిక్షలు పడుతూ కఠిన శిక్షలను అమలు చేసే విధంగా మార్పులు చేస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అరుణ్ కుమార్ గారు, ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. అది హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న తల్లి కూతురిని కారు ఢీకొంటే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిన్న రమ్య, ఇవాళ సంజన
పంజగుట్ట వద్ద చిన్నారి రమ్య ప్రమాద ఘటన మరొక ముందే మరోసారి అలాంటి ప్రమాదమే ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకుంది. పెద్దంబర్పేట వద్ద తల్లి కూతురును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ఏళ్ల చిన్నారి సంజనకు బ్రెయిన్ డెడ్ అయింది. తల్లి శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కారును పరిశీలించగా అందులో మద్యం బాటిళ్లు దొరికాయి. నిందితులు పరారీలో ఉన్నారు. దీనిపై మరింత